చెప్పండి బ్రో. ఇప్పుడు శివాజీ గారు కొన్ని హాట్ టాపిక్, కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. దానిపై మీ అభిప్రాయం? అభిప్రాయం ఏముందన్న, కరెక్టే అన్న. కొద్దిగా ఏంటంటే ఆయన సినిమా రాబోతుంది, వచ్చేసిందన్న. మరి వచ్చిందే, మరి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో అర్థం కావట్లేదు. సోషల్ మీడియాలో భయంకరంగా కామెంట్లు, ఒక్కొక్క కామెంట్ ఆయన చదువుతా కూడా బాధపడ్డాడు. చాలా బాధ అనిపించింది మాకు కూడా. ఆయన స్పందన ఇంకా స్పీడ్ పెంచాలి, అలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. కేసులు ఎందుకు లేదని సోషల్ మీడియాలో వచ్చి తిడతాం కాదన్న, గట్టి చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలని మేము కోరుకుంటాం. వైసీపీ వాళ్ళే చేశారు అంటున్నారు, ఆయన కరెక్టేనా? పేటీఎం బ్యాచే చేసిందన్న, మిగతా వాళ్ళకి ఏం అవసరం, ఓన్లీ పేటీఎం బ్యాచే. అమరావతి దాని మీద రెండింటి విషయం గురించి ఆయన పోరాడింది. ఇప్పటికీ అమరావతి గురించి మాట్లాడిన వ్యక్తి ఎవరంటే శివాజీ గారే. అట్లాంటి ఆయన మీద పడుతున్న పేటీఎం బ్యాచే, మరి పేటీఎం బ్యాచే చేస్తున్నారు. అది సో అంటే శివాజీ గారిని వాళ్ళు టార్గెట్ చేయలేదు అంటున్నారు. మరి కనపడుతున్నాయి కదా, వీడియోలు కనపడుతున్నాయి, కామెంట్లు కనపడుతున్నాయి, అన్ని కనపడుతున్నాయి కదా. అవన్నీ ఒక్కొక్కటి తీసే కదా అన్నగారు చెబుతుంది బయటకు వచ్చి. మరి అంత స్ట్రాంగ్ గా ఉండే కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు. అది సినిమా ప్రమోషన్ కు జగన్ వాడుకుంటారు అంటారు. అదేం లేదన్న, ఆయన వాడుకోవాల్సిన అవసరం మాకేంటన్నా, మాకు అవసరమే లేదు. అది ఇప్పుడు పేటీఎం బ్యాచ్ అనే అధికారం శివాజీ గారికి ఎవరిచ్చారని ప్రజలు అంటున్నారు. మరి వీళ్ళు అంటారు ఎల్లో మీడియానే, వీళ్ళు అన్నప్పుడు తప్పులేదు, మేము పేటీఎం బ్యాచ్ అంతా తప్పు వచ్చిందా మీకు? మరి ఆయన అంతా కరెక్టే మాట్లాడాడు ఎన్నాళ్ళకి. అది సో శివాజీ గారు పాలిటిక్స్ లో లేరు ఇప్పుడు. సో ఆయన్ని లాగుతున్నారు అనుకోవచ్చా? లాగాలని చూస్తున్నారు అనుకుంటున్నాం మేము, ఏదో ఒకటి కదిలిచ్చి. అది ఈ మధ్యకాలంలో టీడీపీ వాళ్ళు ఎవరైనా తిట్టినా కానీ కిరణ్ కూడా లోపలేశారు కదా, అట్లాగే రెచ్చకూడదాం, ఈయన చేత కూడా ఏదో ఒకటి అనిపిద్దాం అని చూస్తున్నారు. అని ఈయన సంగతి పూర్తిగా తెలియక మాట్లాడుతున్నారు అంతే. శివాజీ గారికి కోపం వచ్చి పార్టీలోకి వస్తే జనసేనలోకైనా టీడీపీలోకైనా పరిస్థితి ఏంటి? అవకాశం ఉందన్న, మంచిగా మాట్లాడగలరు, పోరాడే దమ్ముంది, నిలబడే దమ్ముంది. ఇంత ముందుకు రాజకీయాల్లో మాట్లాడితే బాగా తొక్కేశారు, ఇంకా రాజకీయాల్లో రాలేరు అంటున్నారు, మీరేమో? లేదన్న, అప్పుడు మూమెంట్ వేరు. ఆయన పోరాడింది, మాట్లాడింది గట్టిగా అమరావతి గురించి. అది ఇప్పుడు నిలబడుతుంది కాబట్టి ఆయన నిలబడతాడని ఆశ మాకుంది.